హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో, ఇదేంటంటే బ్యాక్ హోల్ ఒస్తది కదా! ఆ హోల్ బోట్ నెక్‌కి హోల్ ఎలా పెట్టొచ్చనేది. యాక్చువల్‌గా బోట్ నెక్ ప్రకారంగా మనం హోల్ పెట్టేస్తే చాలా పెద్దగా అయిపోతది. సో, అలా కాకుండా చక్కగా మామూలు నార్మల్ సైజ్‌లో హోల్ కావాలి, కానీ బోట్ నెక్ కావాలి అనుకుంటే గనక మనం ఇలాగైతే కటింగ్ చేసుకోవచ్చండి. నేను లాస్ట్‌లో మొత్తం బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా నేను చూపిస్తాను. సో, మనకు బోట్ నెక్ కావాలంటే నార్మల్‌గా మనకి షోల్డర్ కొలత కావాలి కదండీ! సో, షోల్డర్ 15/2 7.5. సో, ఆ 7.5ని మనం నెక్‌కి, షోల్డర్‌కి రెండిటికి కలిపి 7.5 పెట్టుకోవాలి. మన షోల్డర్ ఎంతైతే ఉందో దానిలో సగం అనమాట. ఇది 15 కాబట్టి 7.5 వచ్చింది. 7.5లోను 4.5 ప్లస్ 3 కింద విడదీశాను. ఈ ఫస్ట్ షోల్డర్‌కి 3 ఇంచులు పెట్టాను. ఫస్ట్ షోల్డర్ పెట్టుకుంటాం మన బోట్ నెక్‌కి. తర్వాత 4.5 ఇంచులు ఈ నెక్ కోసం పెట్టాననమాట. మామూలుగా నార్మల్ బ్లౌజెస్‌కి అయితే ముందు మనం నెక్ మెజర్ చేస్తాం. కానీ బోట్ నెక్ బ్లౌజెస్‌కి ఏంటంటే ఫస్ట్ షోల్డర్ మెజర్ చేస్తాం. సో, షోల్డర్‌కి 3 ఇంచెస్ పెట్టి ఈ నెక్ కోసమేమో 4.5 పెట్టానండి. తర్వాత మనం ఇది ఇక్కడ ఒక పావించు ఇలా డౌన్‌కి కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ చంక్ అదే మామూలుగా 7.5 పెట్టుకుంటాం కదా! అలాగే పెట్టేసుకుంటాం. సో, పైన మనకి నెక్ 4.5 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా మనకి 4.5 పెట్టుకొని డౌన్‌కి 3.5 పెట్టుకుంటాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అది 3.5 పెడతాం అనమాట. సో, ఇది రౌండ్ డ్రా చేసేస్తాం. డ్రా చేసేసిన తర్వాత పైన మనం ఇక్కడ 4.5 పెట్టాం కదా! ఇది 4.5 పెట్టాం కదా! సో, అదే 4.5 మనం ఇక్కడ కూడా పెట్టి మొత్తం లైన్ డ్రా చేస్తాం. లైన్ డ్రా చేశాక కింద నుంచి మన హైట్ ఎంతో చూసుకొని మనం అక్కడ మెజర్ చేసుకొని అక్కడ మళ్ళీ 4.5కి ఇప్పుడు నేను చూపించిన 4.5కి అలాగే మనం బాక్స్ గీసి దానిలో డిజైన్ గీసుకుంటాం. కానీ బోట్ నెక్‌కి ఏంటంటే మనం 4.5 పెడతాం కాబట్టి నార్మల్ బ్లౌజ్‌కి అయితే ప్రాబ్లమ్ లేదు. బోట్ నెక్‌కి 4.5 పెడితే దానిలో చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ హోల్ గాని ఆ బాక్స్‌లో కట్ చేస్తే ఇలా మొత్తం ఎంత పెద్ద హోల్ వచ్చేస్తది. సో, చాలా ఆడ్‌గా అయితే ఉంటది. అంటే యేసుకునే వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఏముంటది కానీ మొత్తం అసలు హోల్‌లా అనిపించదు కూడా. బాగా సాగిపోయేట్టు వచ్చేస్తది. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఈ ఏదైతే నెక్ 4.5 ఉంచుకున్నామో ఆ 4.5ని ఇప్పుడు తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి? హోల్ పెద్దదయిపోకుండా. సో, ఇక్కడ ఫస్ట్ మనం 4.5 పెట్టాం కదా! ఈ 4.5కి ఇది తీసేద్దాం ఇక్కడ. అంటే 1.5 వదిలేసి తర్వాత మళ్ళీ ఒక లైను డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు 3 ఇంచులకే మనం ఇది 3 ఇంచులే వస్తది. సో, ఈ 3 ఇంచుల్లో మాత్రమే మనం హోల్ డ్రా చేసుకుంటాం. అలా అయితే మనకు పెద్దగా అయిపోదనమాట. సరిపోదు మనకి. సో, ఇక్కడ ఒక 1 ఇంచు వదిలేసి తర్వాత ఈ రౌండ్ డ్రా చేసేసుకుంటాం. డ్రా చేసేసుకున్న తర్వాత దాన్ని మనం కట్ చేసేస్తాం. కట్ చేసేస్తే ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తది. అంటే పైన ఓపెన్ చేసేలేదండి. పైన మనకు అలా హోల్ ఎలాగుందో అలాగే ఉంటది. అంటే థ్రెడ్స్ కట్టుకోవడం అలాంటిదేం ఉండదు. నార్మల్‌గా డైరెక్ట్ హోల్ అనమాట. సో, ఇలా వస్తది మనకి. సో, మామూలుగా మనం కట్ చేసేస్తే 4.5 పెట్టి చూడండి ఇక్కడ నుంచి ఇలాగొచ్చి ఇలాగొస్తదనమాట. ఇలాగొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగొచ్చేసి ఆ బాక్స్‌లోకి వస్తే చాలా ఎక్కువ వచ్చేస్తది. అంటే అంత దీనిగా అనిపించదనమాట. సో, దానికోసం ఈ హోల్ కరెక్ట్‌గా చక్కగా కనిపించాలి, నీట్‌గా కనిపించాలంటే మనం ఇలా కట్ చేసుకోవచ్చు. 1.5 తీసేసి 3 ఇంచులకే కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కోసం చూద్దామండి. ఇది ఒరిజినల్ క్లాత్ పైన పెట్టాను కదా! సో, ఒరిజినల్ క్లాత్‌కి ఇంకా షేప్ ప్రస్తుతానికి ఏం కట్ చేయక్కర్లేదు. ఎందుకంటే కుట్టేసిన తర్వాత కట్ చేసేస్తాం కాబట్టి. సో, ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టి ఒరిజినల్ క్లాత్ ఎలాగుందో దాన్ని అలాగే పెట్టాలి. దానిపైన లైనింగ్‌ని పెట్టి ఈ హోల్‌కి చుట్టూ మనం ఏదైతే ఇక్కడ కుట్టాలనుకుంటున్నామో అక్కడ అల్పిన్స్ పెట్టేసుకోవాలి. అల్పిన్స్ పెట్టేసుకుంటే ఎక్కడ జారదనమాట. చక్కగా ఉంటది. నీట్‌గా కుట్టేయొచ్చు. ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు. టైము కూడా మనకు సేవ్ అవుతుందనమాట. లేదంటే మనకి ఎగుడు దిగుడు వచ్చేయడం ఇదంతా ప్రాబ్లమ్ అవుతది. సో, అది ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ దగ్గర మాత్రమే అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. సో, యాక్చువల్‌గా నేను వీడియో తీసినప్పుడు మిషన్ కుట్టడం అనేది సైడ్‌కి వచ్చినట్టుంది. నేను చూడలేదు. ఆ హోల్ నేను చూపిస్తానండి ఇప్పుడు మళ్ళీ నేను. ఆ హోల్ ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ అంతా అల్పిన్స్ పెట్టుకున్నాం కదా! ఆ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్‌ని జాయిన్ చేసి కుట్టేయాలి. సో, కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా మనకు లైనింగ్ కన్నా ఎక్స్ట్రా ఎంత కదండి మామూలుది ఒరిజినల్ క్లాత్. సో, దాన్ని ఇప్పుడు అల్పిన్స్ తీసేసి ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఉందో దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. మనకు లైనింగ్ కదా మెజరు. సో, లైనింగ్ ఇంకేం చేయవసరం లేదు. మిగతా ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్‌ని తీసేయాలి. కట్ చేసేసుకోవాలి నీట్‌గా. ఇలా చేసుకుని బకరం కూడా ఏం వేసుకోక్కర్లేదండి. మరీ సింథటిక్ సారీస్ అయితే బకరం వేసుకోవాలి కానీ కొంచెం ఆ మాత్రం ఏ మాత్రం ఉంటే పర్వాలేదు. ఇది మరీ దళసరిగా కూడా లేదు అలాగని క్లాత్. బట్ ఓకే. సో, అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలండి. అంటే మనం తిప్పేటప్పుడు కరెక్ట్‌గా షేప్ రావడం కోసం.
సో చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని లోపల వైపు తిప్పేసుకోవాలి. ఇది తిప్పేటప్పుడు చిన్న కటింగ్ ఇచ్చాం కాబట్టి పర్ఫెక్ట్గా తిరిగిపోద్ది అనమాట. అంటే ఇలాగా బుడగల రాకుండా, ఉగ్గులు అవి రాకుండా. సో ఇలా చేసేసి ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక కుట్టేసేయాలి. ఏదైతే ఆ సర్కిల్ ఉందో ఆ సర్కిల్ మీద అంటే అద్దినట్టు కనిపించాలి కదా మనకి. సో దానికోసం ఒక కుట్టు వేసేయాలి మళ్ళీ సేమ్ కలర్ థ్రెడ్తో. కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నార్మల్గా మన బ్లౌజ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటాం ఇంకా అలా స్టిచ్ చేసుకోవడమే. ఏంటంటే లైనింగు అండ్ ఒరిజినల్ క్లాత్ మొత్తం అంతా చుట్టూ కింద సైడ్ అంతా జాయిన్ చేసేసుకొని మెడ మొక్క వేసుకొని అలాగే నడుము మొక్క వేసుకొని మొత్తం అంతా నార్మల్గా మన బ్లౌజ్ ఎలాగైతే కుట్టుకుంటామో అలా కుట్టేసుకోవాలన్నమాట. ఇక కావాలంటే ఈ హోల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ హోల్ చుట్టూ మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. థ్రెడ్ వర్క్లో ఏమైనా చేసుకోవచ్చు, లేదు లేస్ కావాలంటే లేస్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే పూసలు ఏమైనా ఉంటే అది కూడా నేను పేస్ట్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా దీన్ని పూసలే వేద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ వైట్ కలర్ పూసలు అనమాట. నేను సారీకి వేసాను, చూపిస్తాను మీకు. సో అదే వైట్ ఇంకెందుకు వేస్తే కనిపించదేమో అని దీని మీద నేను వేయలేదు. కావాలంటే అది కూడా పూసలు కూడా వేసుకోవచ్చు అనమాట. అంటించవచ్చు అండి, కుట్టడం కూడా అక్కర్లేదు. హాఫ్ బీడ్స్ ఉంటాయి కదా, అంటించుకోవచ్చు. సో ఇది ఇలాగా మనం చుట్టూ నార్మల్గా మన బ్లౌజ్కి ఎలాగైతే కుట్టుకుంటామో అలాగా చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని నెక్స్ట్ మనం చేసుకుంటాం కదా కింద నడుము మొక్క వేసుకొని నెక్స్ట్ భుజాలు జాయిన్ చేసుకొని ఫ్రంట్కి మెడ మొక్క కూడా వేసేసుకొని బ్లౌజ్ మనం స్టిచ్ చేసేసుకోవడమే. ఇదంతా నేను చూపించట్లేదండి, ఎందుకంటే చాలా బ్లౌజెస్ నేను చూపించాను. సో ఇది ఓన్లీ మోడల్ కోసం చూపిస్తున్నాను, మెజర్మెంట్ కోసం చూపించాను అనమాట, హోల్ పెద్దది అయిపోకుండా. సో చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. దీని హ్యాండ్స్ కూడా చాలా మంచిదైతే డిజైన్ అయితే నేను పెట్టాను. ఎందుకంటే హ్యాండ్ ఏమి ఇచ్చాడంటే వాడు ప్లెయిన్ ఇచ్చాడు అనమాట. సో ఆ ప్లెయిన్కి నేను ఒట్టి ప్లెయిన్ అలా వేయడం ఎందుకని చెప్పి సారీలో కొంచెం పీస్ తీసి ఇలా హ్యాండ్కి అయితే నేను డిజైన్ చేశానండి. దానికి కూడా మెజర్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే అప్లోడ్ చేశానండి. షార్ట్లో కూడా ఉంది, లాంగ్లో కూడా ఉంది. సో ఎవరికైనా ఒకసారి కావాలంటే వాచ్ చేయండి. సో దీనికి సారీ ఏంటంటే అండి ఇది గ్రే అండ్ వైట్ మిక్సింగ్ లాగా అనమాట. సో అది బ్లౌజ్ ఇచ్చాడనమాట. బ్లౌజ్కి చిన్న స్ట్రైప్స్ లాగా ఇచ్చాడు ఎల్లో కలర్. సో ఈ ప్లెయిన్ ఏదైతే ఉందో అది బార్డర్ కింద ఇచ్చాడు బ్లౌజ్కి, కానీ సారీకి మాత్రం అదే బార్డర్ మీద మళ్ళీ వర్క్ ఇచ్చాడు, థ్రెడ్ వర్క్. చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది ఈ సారీ కూడా. మరి మీకు వీడియో అయితే ఎలా కనిపిస్తుందో కలర్ నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా డీసెంట్గా ఉందండి ఈ సారీ. సో దాని హ్యాండ్ కూడా అలా నేను డిజైన్ చేశాను అనమాట. సో ఇది ఒకటే కాకుండా ఈ పైన మనకి చిన్న చిన్న వైట్ బుటీస్ ఇచ్చాడు. ఆ బుటీస్ మీద నేను వైట్ బీడ్స్ అంటించాను. ఆ బుటీస్ మీద చిన్న వైట్ బీడ్స్ అంటించాను. యాక్చువల్గా ఎల్లో అంటించాలనుకున్నాను, కానీ ఎల్లో పర్ఫెక్ట్ కలర్ నాకు ఎక్కడ దొరకలేదు. సో నేను దానికోసం మళ్ళీ కొంచెం సెల్ఫ్ అయినా సరే బాగుంటుందని చెప్పి నేను వైట్ బీడ్ ఒక్కొక్క బుటీకి ఒక్కొక్క బీడ్ అంటించాను అనమాట. కావాలంటే పింక్ కూడా అంటించుకోవచ్చు, అది మన ఇష్టం. సో దీనికైతే బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. సో ఈ చుట్టూ కూడా మనం అదే ఇందాక చెప్పాను కదా నేను, ఆ బీడ్స్ కావాలంటే బీడ్స్ వేసుకోవచ్చు, లేదా బార్డర్ కావాలంటే బార్డర్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకేదైనా పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు. సో అలా కాకుండా దీనికి ఇలా బౌ కాలుగా పెట్టుకోవచ్చు అండి. మనకు ఫ్యాబ్రిక్తో చేసుకుని మన దాని ఆల్రెడీ చాలా మిగిలి ఉంటాయి కదా, ఆల్రెడీ స్టిచ్ చేసుకునే వాళ్ళకి చాలా క్లాత్లు ఉంటాయి. సో దాంతో ఇలా బౌ కూడా ఎంత ప్రిపేర్ చేసుకొని చక్కగా పైన లేదా కింద పెట్టుకోవచ్చు. పైన పెట్టచ్చు లేదా కింద పెట్టచ్చు. పైన పెడితే దానికి మళ్ళీ లట్కన్స్ ఏమైనా పెట్టచ్చు, ఎల్లో కలర్ లట్కన్స్ ఏమైనా సరే తయారు చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా అది మన ఆప్షన్ అనమాట. సో యాక్చువల్గా నేను ఇంకా అంతవరకు వేసుకోనని నేను ఇలా నార్మల్ సింపుల్గా మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ లట్కన్స్ కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.